భారతీయ జనతా పార్టీ కేవలం ఒకరి నాయకత్వంపై ఆధారపడే వన్ మ్యాన్ షో పార్టీ కాదని, వ్యవస్థాగతంగా పార్టీ నిర్మాణం చేయడం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షుల సమావేశం జిల్లా అధ్యక్షుడు బిక్కెన విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ అధ్యక్షుడి నుండి బూత్ స్థాయి వరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి విభాగాలతో అనుబంధం కలిగి ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పనిచేసి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ క్రమశిక్షణ సిద్ధాంతపరమైన పార్టీ అని పేర్కొన్నారు. కార్యకర్తలు వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ దేశ ప్రయోజనాల కోసమే పనిచేయాలన్నారు. పార్టీ ఇచ్చిన బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తించాలన్నారు. దేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, మన రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. మరికొద్ది నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. 17 నుండి 20వ తేదీ వరకు జోన్ల వారీగా గ్రామస్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర మేధావుల విభాగం కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ, మాలకొండయ్య, యార్లగడ్డ రామ్కుమార్, గట్టి సత్యనారాయణ, శ్రీనివాసరాజు, మాజీ అధ్యక్షులు చెరుకూరి రామ్కుమార్, రంబాల వెంకటేశ్వరరావు, పైడ కృష్ణమోహన్, సాయి అపర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ అంతా టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి వారు చేస్తున్న ప్రతి ప్రోగ్రామ్ వెనకాల వారు పట్టిన శ్రమ, అందరితో ఆయన పనిచేసినటువంటి తీరు నిజంగా కూడా ఆయన పొగడాలని కాదు, నిజంగా కూడా మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ గా మన రాష్ట్రానికి అధ్యక్షుడిగా వారు చేస్తున్నటువంటి కృషి మనందరూ కూడా ఎప్పటికీ మర్చిపోకూడదు. మాకు ఈ అవకాశం ఇచ్చి ఇవాళ కాకినాడ జిల్లాలో, అది కాకినాడలో వారిని సత్కరించిన చిరు సత్కారాన్ని వారు అంగీకరించాల్సిందిగా కోరుతూ 1-2 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిస్తుంది. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, జిందాబాద్, బీజేపీ జిందాబాద్, 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 నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బిక్కిన విశ్వేశ్వరరావు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏమీ జరగకపోయినా ఉదయం నుంచి ఇప్పటి వరకు వేచి ఉండడం ఏదైతుందో చాలా గొప్ప విషయం. సో ఆ విధంగా ఉన్న క్రియాశీలక కార్యకర్తలందరికీ మీ అందరూ కూడా పార్టీకి ఆహారం కష్టపడి ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తదుపరి మన రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్జీ మాట్లాడతారు, దాని తర్వాత నేను మాట్లాడతాను. ఓకే. సమావేశం చేయడం జరిగింది. కాకినాడ జిల్లాలో ఉండే 7 అసెంబ్లీకి సంబంధించిన కార్యకర్తలు, మండల అధ్యక్షులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. రాబో కాలంలో జరగబోయే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే SIR ఉందో దాంట్లో కార్యకర్తలు ఏ విధంగా పాల్గొవాలి, PLA 2 ఆధ్వర్యంలో ఏ విధంగా ఎన్యూమరేషన్ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా ఓటర్లు నమోదు చేసుకోవాలి, మనందరూ కూడా ఎన్నికల ప్రక్రియలో ఏ విధంగా భాగస్వాములు అవ్వాలనే విషయాన్ని అందరితో మాట్లాడటం జరిగింది. అలాగే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం కోసం కూడా ఆలోచన చేయడం జరిగింది. రాష్ట్రంలో పార్టీ అన్ని గ్రామాలకి వెళ్లే విధంగా, అన్ని వర్గాల ప్రజల్లో కూడా పార్టీ ఉండే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. అలాగే అనేక రకాల కార్యక్రమాలు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు మన స్ఫూర్తి అందించారో ఆ విధంగా స్ఫూర్తి పొంది ప్రతి కార్యకర్త నాయకుడిగా మారే విధంగా, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనే విధంగా, పోటీ చేసే విధంగా, తయారు చేసే విధంగా ఒక ప్రయత్నం జరిగింది. రాబో కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకి, అన్ని వర్గాలకి పార్టీ వెళ్లే విధంగా మేము అనేక రకాల కార్యక్రమాలు రూపకల్పన చేసి ముందుకెళ్తాం. ఆ విధంగా కూటమి యొక్క ధర్మాన్ని పాటిస్తూ పార్టీని కూడా బలోపేతం చేసే ప్రయత్నం చేస్తాం.